అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్ర న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడేస్ స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డులో మనము దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, తెలిసిందే ఎలక్షన్ అట్మాస్ఫియర్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఎత్తులకి పై ఎత్తులు, జిత్తులు మారి నక్క ఎత్తులు మొత్తం ఉంటాయి గెలవడానికి, ప్రత్యర్థులను యానగొట్టడానికి. అందులో భాగంగానే జనసేన టీడీపీ పొత్తు, ఆ పొత్తు గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. పొత్తు గురించి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇంకా కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముందా అంటే, ఆ పొత్తులో ఏదైతే కేటాయింపులు జరిగాయో ఆ కేటాయింపుల వల్ల ఇప్పుడైతే కొత్త చిక్కులు అయితే వచ్చాయి. దాని గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ ఈ వీడియోలో. అదేమిటిదంటే, పవన్ పొత్తు ఏదైతే ఉందో టీడీపీ పార్టీతో, ఇద్దరికి కూడా సమన్యాయం జరిగేలాగా గౌరవప్రదమైన సీట్ షేరింగ్ ఉంటుందని చెప్పి పదే పలుమార్లు చెప్పారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా. గతంలో చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్పిన మాటలకి పొంతన లేకుండా మాట్లాడడం పవన్ కళ్యాణ్కి మామూలే. అది మరొకసారి అయితే ఇక్కడ నిరూపితమైందని చెప్పుకోవచ్చు. అదేంటో చూద్దాం. ఏంటిదంటే, మొత్తం 119 మెంబర్స్ యొక్క లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు. నిన్న జరిగిన లిస్టులో ఏకరు పెట్టినప్పుడు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఇటు 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఏంటి, అసలు మన పార్టీ పెట్టింది ఎందుకు, ఇంత తక్కువ సీట్లు తీసుకోవడానికి అని చెప్పి అదే పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఈ 10 ఏళ్ల కాలంలో పార్టీ కోసం ఎండనక వాననక కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో బయటకు వచ్చేసి తమ యొక్క నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నారు. సో ఆ మాట ఆ నోట ఈ నోట చేరి జనసేనాని చెవు అంట పోయింది. సో పవన్ కళ్యాణ్ గారు దానికి రెస్పాండ్ అవుతూ ఏం మాట్లాడారంటే, మీరు గతంలో కనుక నాకు ఒక 10 సీట్లు ఇచ్చుంటే నేను డిమాండ్ చేసేవాడిని, అప్పుడు మనకు వీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అడగడం ధర్మం కాదు, 98% యాక్యురసీ స్ట్రైక్ రేట్ ఉండాలని చెప్పి 24 సీట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఒక 3 ఎంపీ సీట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 ఎంపీ సీట్లు అంటే ఒక్కొక్క ఎంపీ సీట్ కింద ఒక 6 నియోజకవర్గాలు ఉంటాయి. అలా ఎక్కిస్తున్నా కూడా 18 + 24 ఎంత, 18 + 24 ఒక దాదాపుగా ఒక 40 నియోజకవర్గాలు జనసేన పార్టీ పాతుకుపోయేలాగా ఉంటుందని చెప్పి కూడా ఆయనకు సంబంధించిన లాజిక్ ఆయన అయితే పెట్టారు. కానీ ఎవరైతే నిజంగా ఇన్నాళ్ళు మా పార్టీ పెట్టాము, అసలు 2014 పార్టీ ఎందుకు పెట్టారంటే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి పెట్టామన్నారు. 2019లో ఎలక్షన్ పోయే ముందు ఏం చేశారంటే, రాష్ట్రం విభజించిపోయింది. ఇలాంటప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడు అవసరం. అటువంటి సమర్థవంతమైన నాయకుడు నాకు చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తున్నారు. అలానే నరేంద్ర మోదీ వేవ్ కూడా ఉంది. వీళ్ళిద్దరు కలిసి పొత్తుకు నేను సహకరిస్తాను, ఎవరి ఓట్లను చీల్చడానికి నేను రాలేదు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఏం చేశారు, ఇంకా సినిమాల్లో సెట్ అయిపోయారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చే తరుణంలో ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వాడుకొని వదిలేశారు అన్నట్టుగా ప్రజల్లోకి పోయారు. ప్రజల్లోకి పోయి ఏం చేశారు, ఈసారి వాళ్ళని కొడితే కుంభస్థలం పగిలిపోయింది, వాళ్ళందరినీ కూడా మోకాల మీద చేస్తాం, మా తల్లిని దూషించారని చెప్పి పెద్ద మాటలు మాట్లాడారు. నేను మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు నాపై ఇంత విద్వేషపూరితమైన రాగద్వేషాలను చూపిస్తున్నారని చెప్పి కూడా వాపోయారు, నా తల్లిని దూషించారని చెప్పి కూడా మాట్లాడారే. మరి 2019లో నేను పోటీ చేస్తున్నాను అని చెప్పి అన్నారు. పోటీ చేసడం కూడా ఎవరితో పొత్తు లేదు, వామపక్షాలతో వాటితో పోటీ పెట్టుకొని పోతామని చెప్పి అన్నారు. పోయారు, ఒక్కటి కూడా గెలవలేదు, ఒక్కటి గెలిచారు, మిగతా అవన్నీ కూడా ఓడిపోవడం జరిగింది. రాపాక వరప్రసాద్ గారు రాజుల నుంచి గెలిచారు. ఓకే, అది కూడా పక్కనే పెడతాం, కొట్టేశాడు. 2019 ఎలక్షన్ తర్వాత ఈసారి నేనే సీఎం అభ్యర్థిని అని చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మబలికారు. క్యాడర్లో జవసత్వాలే నింపారు. ఎక్కడ పోరాటం ఉంటే, ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పోయి పోరాడారు. మొత్తం కూడా బాగానే ఉంది. మీతో పాటు అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కదం తొక్కారు. పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వెచ్చించారు, ఖర్చు పెట్టారు కూడా. మరి ఏమైందో ఏం తెలియదు, బాబు గారిని జైల్లో వేయడం తర్వాత ఏం చేశారంటే, వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలంటే, వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం ప్రగతి వైపు దూసుకుపోవాలంటే బాబు గారు మళ్ళీ రావాలని చెప్పి అన్నారు. గతంలో బాబుని దూషించింది మీరే, ఇప్పుడు బాబు వస్తేనే ప్రగతి అని చెప్పి మళ్ళీ చెప్తుంది మీరే. ఇప్పుడు నాన్ సింక్ మాటలు అని చెప్పి అంటారు. ఒకసారి ఒక సింక్లో మాట్లాడితే ఇంకోసారి నాన్ సింక్, పూర్తి కాంట్రాడిక్టివ్గా స్టేట్మెంట్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు తిట్టే అని చెప్పి చెప్పుకోవాలి. గతంలో తిట్టిన వాళ్ళని ఇప్పుడు పొగడ్డం, ఇప్పుడు పొగిన వాళ్ళని రేపు తిట్టడం, మొత్తం కూడా ఆయనకి సర్వసాధారణంగా సాగింది ఈ 10 ఏళ్ల రాజకీయంలో కూడా ఆయన చూస్తే. సో తాజాగా ఈ 24 సీట్లు సంబంధించి ఈ కాంట్రవర్సీ ఇష్యూని ఏం చేశారంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఈ విధంగా అయితే అంటున్నారు. 23 సీట్లు ఎందుకు ఇచ్చారంటే, గతంలో టీడీపీకి వచ్చినాయి అన్నే కాబట్టి అంటిస్తే బాగుండదని చెప్పి అనుకున్నారంట. సరే 25 ఇద్దాం అనుకుంటే పావలాగాడని చెప్పి మళ్ళీ ఎక్కిస్తారని చెప్పి 25 ఇవ్వలేదంట. అందుకని మధ్యస్థంగా 24 సీట్లు ఇచ్చారంట, ఎమ్మెల్యే సీట్లు. అదే ఎంపీ సీట్లు 3 ఎందుకు ఇచ్చారంటే, 3 పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చెప్పి 3 ఎంపీ టికెట్లు ఇచ్చారంట. ఈ మేరకు సోషల్ మీడియా అయితే ట్రోలింగ్ జరుగుతుంది. సో అటుపక్క
పవన్ కళ్యాణ్ గారేమో గతంలో మీరు నన్ను గెలిచింటుంటే నేను ఇలా చేసేవాడిని చెప్పి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాము, పొత్తు అంటే ఏంటండి? పొత్తు అంటే ఏంటి? రెండు పార్టీలు సయోధ్య కుదుర్చుకొని మన ఇద్దరం కూడబలుకొని వచ్చే ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తామని చెప్పి అనుకోవడం, అలానే వాళ్ళ ఓట్లను వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, వీళ్ళ ఓట్ను వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. మా పార్టీ బలంగా ఉన్న చోట మాత్రమే మాకు టికెట్లు ఇస్తారని చెప్పి అంటున్నారు. మీ పార్టీ బలం అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించారు, మీరు పొత్తులో ఉన్నారు, మీ పార్టీ యొక్క బలంతోనే మీరు గెలుస్తామంటే ఇంకా పొత్తు పెట్టుకోవడం ఎందుకు? ఆ 24 సీట్లే కంటెస్ట్ చేసేసి బయట నుంచి మీరు సపోర్ట్ ఇవ్వచ్చు కదా. మీరు పొత్తులో ఉన్నప్పుడు మీ పార్టీ ప్లస్ వాళ్ళ పార్టీ అడ్వాంటేజ్ రెండు యాడ్ అవుతాయి. మీ ఓట్లు వాళ్ళ ఓట్లు రెండు యాడ్ అయితేనే గెలుపు సాధ్యం కదా. అలాంటప్పుడు 24 ఎందుకు తీసుకోవాలి? మీరు వీక్ ఉన్న చోట కూడా మీరు తీసుకొని మీరు గెలిస్తే మీకు కూడా మీ పరపతి పెరుగుతుంది కదా, మీకు కూడా గౌరవం వస్తుంది కదా. గతంలో మరి బీజేపీ వాళ్ళని చూద్దాము, 2014 ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ ఎక్కడైనా స్ట్రాంగ్గా ఉందా? పొత్తులో భాగంగా వాళ్ళు స్ట్రాంగ్ లేకపోయినా వాళ్ళకి సీట్లు ఇచ్చారు. టీడీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓట్లు వేశారు, వాళ్ళు గెలిపించుకున్నారు, ఆ పొత్తు గెలిచింది. ఇప్పుడు అలానే చేయొచ్చు కదా. ఇప్పుడు జనసేన స్ట్రాంగ్ లేదని చెప్పి మీరు అలా పక్క దోసేయడం ఏంది? అంటే మీకోసం ఇప్పుడు రంగులు రోడ్లు వేయడం ఇలా అని చెప్పి ఏదో పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళు చూపిస్తున్నారు. దాన్ని చూసేమో మీరు మోసపోయారు. గతంలో చూశారు, గతంలో మోసపోయారని చెప్పి మీరు అన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే చూస్తారని చెప్పి అంటున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక నడిచిన జనాలు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎంతసేపు తిరిగారు, ఎవరెవరితో గొడవలు పడ్డారు, వాళ్ళందరూ కూడా ఏం ప్రాధాన్యత ఇస్తున్నారు? మరి 24 సీట్లు అంటే వాళ్ళందరూ మరి ఎటు పోవాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ రాజకీయం మొత్తం కూడా. పవన్ కళ్యాణ్ పొత్తు కదా అని చెప్పి పావలా కూడా ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం మరొకసారి ఆలోచించాలి. పొత్తులో భాగంగా మీ యొక్క బలం మీద డిపెండ్ అయి ఉండదు క్యాండిడేట్ విన్ అవ్వడం అనేది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఓట్లు కూడా వేస్తేనే గెలుస్తారు. కాబట్టి మీకు బలం లేకపోయిన చోట కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ కాదు ఇది. మీరు గెలిచినా కానీ మీరు సీఎం అభ్యర్థి కాలేరు, ఒంటరిగా పోటీ చేసినా. ఇది ఎవరికి మ్యాండేటరీ అంటే, ఎవరికి ఇంపార్టెంట్ అంటే టీడీపీ వాళ్ళకి. అలాంటప్పుడు మీరు కదా డిమాండ్ చేయాల్సింది, నాకు 40 కావాలి 50 కావాలని చెప్పి అలా డిమాండ్ చేసి తీసుకోవచ్చుగా. ఇంకో మాట అన్నారు ఏంటిదంటే, బీజేపీని కూడా ఉద్దేశంలో ఉంచుకొని వాళ్ళని కూడా కన్సిడర్ చేసి మాత్రమే ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేశాము. వాళ్ళు కలిస్తే మరోలా ఉంటుంది, కలవకపోతే మరోలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చారు, క్లూ ఇచ్చారు. కానీ దాన్ని బల్లగుద్ది ఘంటాపదంగా అయితే చెప్పలేదు ఎక్కడా కూడా. సో ఇప్పటికైతే జనసేన సంబంధించినటువంటి లోకల్ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్క కట్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. అదేంటిదంటే, చంద్రబాబు నాయుడు గారి టైం అయిపోయింది, ఇంకా టీడీపీ పార్టీ మోయాలంటే నారా లోకేష్ వల్ల కాదు, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తారు. ఈసారి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణే నెక్స్ట్ సారి ఇంకా టీడీపీ లేకుండా పోతుంది, జనసేన రెండో ప్రతిపక్షంగా ఉంటుందని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి ఏ మేరకు సాధ్యమవుతుందో ఏమో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్ చేయడంలో చాలా మంచి దిట్ట సిద్ధహస్తుడు కూడా అని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని వాడుకొని వదిలేయడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు కూడా. మీరేమో పోయి ఆయనే నమ్ముతున్నాడు. రేపటి రోజున మీరు ఏమైనా ఎదురు తిరిగారనుకోండి అసెంబ్లీలో, మిమ్మల్ని కూడా పక్క దోసేస్తారు, మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుక్కొని. అది మీకు అర్థం కావట్లేదు. ఏదో ఓడెక్కేదాకా ఓడమలన్నా, ఓడదిగిన తర్వాత బోడి మల్లన్నా అన్నట్టు చందంగా ఉంటుంది ఆయన వ్యవహార రీతి మొత్తం కూడా. దాన్ని మీరు తెలిసి మళ్ళీ దాంట్లోనే కాలు పెట్టడం అనేది చాలా సందేహాస్పదంగా ఉంది. ఒక పక్క వాళ్ళందరూ మాటలన్నీ కూడా నిజమే అని చెప్పి భావించాల్సిన అవసరం కూడా ఉంది. దత్తపుత్రులు అని చెప్పి, ప్యాకేజ్ ఇస్తారని చెప్పి, అది మొత్తం కూడా నిజంగానే ఉంది. ఎలా అంటే 2014లో డైరెక్ట్ సపోర్ట్ చేశారు, 19లో ఏం చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంది, ఆ ఓటు ఏం చేయాలి, అది వైఎస్ఆర్సీపీకి పోతే మీద వాళ్ళు గెలుస్తారు. అలాంటప్పుడు వాళ్ళు గెలవకుండా నేను సింగిల్గా పోటీ చేస్తాను, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా ఈయన ద్వారా పంపించుకొని అప్పుడు టీడీపీ సేఫ్ సైడ్లో ఉంచాలని చెప్పి బయటకు వచ్చి పార్టీలో కంటెస్ట్ చేశారు. ఇప్పుడు 2024లో మళ్ళీ ఏం చేస్తారా అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలకూడదని చెప్పి దీంట్లో కలుపుతున్నారు. ఇక్కడ 3 ఎలక్షన్లో చూసుకుంటే మీ ప్రధాన ఎజెండా టీడీపీకి సపోర్ట్ చేయడమే కనిపిస్తుంది, పార్టీ నడుపుకోవడం ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పి సామాన్యులు అయితే వాపోతున్నారు. ఇంకా చాలా మందిలో చెప్పుకుంటే న్యూట్రల్ ఓటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒక లీడర్లా కన్సిడర్ చేయట్లేదు. కొద్దిగా ఎడ్యుకేటెడ్ యూత్ వీళ్ళు మాత్రం కొద్దిగా ఆయన డబ్బులు పెట్టుకొని వచ్చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, గెలవక ముందే డబ్బులు పనిచేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు కావాలని చెప్పి కొంతమందిలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కానీ న్యూట్రల్ ఓటర్స్, మిడిల్ క్లాస్ ఓటర్స్లో ఈయన అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. ఏదో ఆ కులం వాళ్ళు, లేకపోతే ఆ సినిమా పరంగా అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన కొద్దిగా లేపే ప్రయత్నం చేస్తున్నారు, ఎలివేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన నార్మల్ న్యూట్రల్ ఓటర్స్, గల్లీలో తిరిగే ఓటర్స్ కావచ్చు, పల్లెటూళ్ళలో కావచ్చు, అసలు ఆయన కన్సిడర్ చేయట్లేదు. ఆయన ఏం నాయకుడయ్యా అని చెప్పి అంటున్నారు. ఈ రోజు వాళ్ళతో అడుక్కునే వాళ్ళకి 60 కూరలు అన్నట్టు ఈయనకేమో ఒకే కూర, అదే పార్టీతో జట్టు కడతా ఉంటారు చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇదైతే ప్రస్తుత కథ. మరి పొత్తు ఎలా ఉంటుందో, ఓట్ షేర్ జరుగుతుందో, 98% స్ట్రైక్ రేట్ యాక్యురసీ అంటున్నారు కదా, అది కూడా ఏమాత్రం వస్తుందో చూడాలి మరి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ స్టోరీ బోర్డ్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ షో.